నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, ఇవాళ రేపు చేసే ఫ్రెండ్షిప్లో అసలు ఫ్రెండ్షిప్పే కాదు, యాక్చువల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో మనం కొన్ని సినిమాల్లో చూసాం. అట్లా మన పురాణాల్లో ఏదైనా స్ట్రాంగ్ స్టోరీ ఉందా? అసలు పిల్లలకి తెలియడానికి ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి, స్నేహితులు అంటే ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అన్నట్టుగా. ముందుగా మనందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అంటే మన జీవితంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు మనం పెట్టుకుంటాం. అది కాకుండా అందరికీ కూడా ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు మాటల్లో చెప్పుకోవాలంటే అతను ఎవరు అంటే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడిని మనం ఎంత స్నేహితుడిగా చూస్తే అంత స్నేహితులకి మనం చక్కగా అన్ని చెప్పుకుంటాం, మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం. ఇది ఎంతైనా సత్యం, కాదనడానికి లేదు. ఇంట్లో అక్క చెల్లెలతోనూ, అన్నదమ్ములతోనూ, భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ, అత్తమామలతోనూ, ఒక్కొక్కసారి తల్లిదండ్రులతో కూడా మనం అన్ని అంటే మనకి జరిగినవన్నీ ఏ ఫిల్టర్స్ లేకుండా మనసు విప్పి అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా చెప్పుకోగలిగేది ఒక బెస్ట్ ఫ్రెండ్. చాలా ధైర్యంగా చెప్పుకుంటాం. అమ్మో చెప్తే ఏమవుతుందో అని అనుకోకుండా చెప్పుకుంటాం. ఇంకా వేరే చెప్పుకున్నా చాలా ఆలోచిస్తాం చెప్తే ఏమవుతుందని. అంటే మనందరికీ ఇంకా అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ అంటే భగవంతుడు. ఆయన దగ్గర మనం ఏది దాచలేము అన్న విషయం మనకి తెలుసు. ఎందుకంటే ఆయనకు మన గురించి అంతా తెలుసు. అంటే ఆయనతో ఎంత స్నేహంగా మనం ఉంటే, ఎంత స్నేహంగా మనం మాట్లాడగలిగితే భగవంతుడితో అంత చక్కగా మన జీవితం ఉంటుంది, అంత ఆనందంగా మనం ఉంటాం. అంతే కదా. ఎందుకంటే స్నేహితులతో చక్కగా పంచుకుని వాళ్ళు కూడా మనతో ప్రేమగా ఉంటే అదొక ఆనందం. అది పూర్తిగా వేరు. పంచుకోవడమే ఉంటుంది, అక్కడ నుంచి ఎలాంటి సజెషన్స్ రావు కదా. రావు. కానీ భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో చెప్పుకోగలిగితే, మాట్లాడుకోగలిగితే, అలా మీరు చేసి చూస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఏవో ఒక సూచనలు వస్తూ ఉంటాయి. ఆయన అలా వచ్చేయడు కానీ ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అంత ప్రేమతో చెప్పుకోగలగాలి. సరే, అయితే మనకి ఈ ఈ అంటే స్నేహితులు అనేటప్పటికి పురాణాల్లో కృష్ణుడు కుచేలుడు అని చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరి గురించే చెప్తారు. ఎందుకు అంటే ముందుగా మనం తెలుసుకోవాలి, మనము ఎవరైనా మనకి స్నేహితులు అంటే అవును 2వ క్లాస్ నుంచి మేము చదువుకున్నాం అని చెప్తాం. లేకపోతే లేదు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అంటాం. అంటాం. లేదు అంటే మా ఇంటి పక్కనే కాబట్టి మేము కలిసి పెరిగాం అంటూ ఉంటారు. మనకి ఆ అనుబంధం ఉంటుంది, అప్పుడే మనం బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. అంతే కదా. తర్వాత ఎప్పుడో పెద్దయ్యాక విడిపోవడం అనేది ఎప్పుడో ఉంటుంది. కానీ కృష్ణుడికి కుచేలుడికి అలాగని కాదు, వాళ్ళు ఎంతో కాలం దగ్గర ఉండిపోయారని కాదు. గురువు ఆశ్రమంలో వాళ్ళు స్నేహితులు. అయితే ఆ తర్వాత జీవితాంతం అప్పుడు ఫోన్ నంబర్లు ఉండడము, ఫోన్లు చేసుకోవటాలు, వాట్సాప్లు ఇవేం లేవు కదా. కాబట్టి కుచేలుడు వెళ్ళిపోయాడు, విద్య అయిపోయాక కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు. జీవితాంతం కలిసి ఉన్నారా అంటే లేరు, కానీ ఎంతో స్నేహం ఉండేది. ఎలా అంటే కృష్ణుడికి ఏకంగా ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఆయనకి ద్వారక ఉండేది, ఆయనే రాజు, ఆయన జీవితం పూర్తిగా వేరు. ఇది కుచేలుడు అంటే చాలా పేదవాడు పాపం. అసలు చేలము అంటే వస్త్రం, కుచేలము అంటే చిరిగిపోయిన వస్త్రాలు ధరించేవాడు కాబట్టి అలాంటి పేరు వచ్చేసిందట. అంటే అంత దారిద్ర్యం అనుభవిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ కూడా అది ఒక లోటు తన జీవితంలో అని అనుకునేవాడు కాదు. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఉండేవాడు, ఎప్పుడూ ధర్మంతోనే ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఎప్పుడు భగవంతుడి దగ్గరకు వెళ్ళి భగవంతుడా నాకు ఇది లేదు అని అడిగేవాడు కాదు, తృప్తితో ఉండేవాడు. కాబట్టి భగవంతుడి దృష్టిలో ఆయన ఐశ్వర్యవంతుడు, లోకం దృష్టిలో ఆయన వస్త్రాలు కానీ లేకపోతే తినడానికి లేదు కాబట్టి విపరీతమైన దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన బానే ఉండేవాడు. కానీ ఇల్లు సంసారము పిల్లలు అన్నాక జీవితం గడవాలి కదా. వాళ్ళ ఆవిడ ఒక రోజు చెప్తుంది, కృష్ణుడు ఉన్నాడు కదా, మీ స్నేహితుడే కదా, ద్వారకకు రాజు కదా, వెళ్ళి అడిగితే ఏదైనా ఇస్తారు అని. ఇతనికి ఇష్టం లేదు, కానీ తినడానికి ఇంట్లో ఏం లేదు కదా, భార్య ఒత్తిడి చేస్తోంది కాబట్టి కృష్ణుడే అని వెళ్ళారు. తెలిసిన కథే, కాకపోతే తత్వం తెలుసుకుంటున్నాం మనం. అయితే ఉత్తి చేతులతో ఎలా వెళతారు, అందుకని మన ఇంట్లో ఒక పిడికిడి అటుకులే ఉన్నాయి, అది తప్పితే వాళ్ళ ఇంట్లో నిజంగా తినడానికి కూడా ఏం లేవు. ఆ అటుకులే మూట కట్టి ఇస్తుందట. స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఉత్తి చేతులతో ఎలా వెళ్తారని ఆ అటుకులు పట్టుకుని, అది ఇప్పుడు ఒక చిరిగిపోయిన పై వస్త్రం ఉంటుంది కదా, అందులో కట్టుకుని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ వేషధారణ చూస్తున్న, ఏమిటి నువ్వు కృష్ణుని యొక్క మిత్రుడివా అని ఆ సైనికులు అలా చూస్తున్నారట, లోపలికి పంపించాలా వద్దా అని. ఎందుకంటే మహారాజులు, ఋషులు, మునులు, దేవతలు వస్తూ ఉండేవారు కృష్ణుడిని కలవడానికి. అటువంటిది కుచేలుడు వస్తే
కాకపోతే అవును అని చెప్పిన వెంటనే వాళ్ళ ఒక మాట లోపల అంతఃపురంలో కృష్ణుడికి చెప్తే ఆయన ఒక్క దూకు దూకి చక్కగా మంచం మీద ఉన్నాడట. ఒక్క దూకు దూకి అంటే అంత ఆయనకి అంత ఆనందం, బా వచ్చాడా కుచేలుడు అని పరిగెత్తుకుంటూ ఆయనే అంతఃపురం నుంచి బయటికి వచ్చేసి, అంటే ఇంతలా ఎవరు చూశారు అంటే వ్యాస భగవానుడు ఇవన్నీ భాగవతంలో అందించారు. కారణం ఏమిటి అంటే ఎంత ఉన్నా ఎలా ఒదిగి ఉండాలి, ఎంత లేకపోయినా ఎలా ఆనందంగా ఉండాలి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇలా ప్రతి చిన్న సంఘటన యొక్క వర్ణన ఉంటుంది. అంటే ఆయన అంత సంతోషంగా సరే రానివ్వు నా దగ్గరికి అని అనలేదు, ఈయనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ముందు చక్కగా కౌగిలించుకున్నట్ట, ఎంతో సంతోషం. బా మిత్రమా నువ్వు ఉన్నావా, వచ్చావా, ఎన్నేళ్లకా నేను గుర్తొచ్చాను అనేటట్టుగా గబగబా లోపలికి తీసుకొచ్చాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారట, ఇదేంటిది అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళే కదా మనం లోపల దాకా తీసుకెళ్తాం, అందరూ మనకి బయటే కూర్చుంటారు ఎవరు వచ్చినా. ఇంక మన లోపల దాకా అంటే అంతఃపురంలోకి ఆయన గదిలోకి కూడా ఆయన తీసుకుని వెళ్తున్నాడు అంటే అందరూ ఆశ్చర్యపోయారు. రుక్మిణిని పిలిచారు, కాళ్ళు కడగమన్నారు, బంగారం పళ్ళెం పెట్టారు, ఈయనే కాళ్ళు కడిగారు. బ్రాహ్మణుడు కదా కుచేలుడు కాబట్టి తీసుకుని శిరస్సు పైన వేసుకున్నారు. ఇవన్నీ చెయ్యవలసిన అవసరం లేదు, కానీ అంత ఇష్టం, ప్రేమ. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథ ఎక్కువ అయిపోతుంది, అంటే అందులో ఉన్న తత్వం మనం చెప్పుకుంటున్నాం. ఇదంతా జరిగిన తర్వాత చక్కగా మంచి విందు అన్నది పెట్టారు. అప్పుడు ఆలోచిస్తున్నట్ట కుచేలుడు, ఇలా ఉన్నాడు ఈయన రాజుగా ఉన్నాడు, నేను తెచ్చిన అటుకులు అసలు అది ఏమన్నా బహుమత, నేనేమి ఇస్తాను, ఆ వైభవం అంతా చూసి ఊరుకున్నాడు. కృష్ణుడికి తెలుసు కదా, అవును అన్నట్టు ఏదో తీసుకొచ్చావు కదా నా కోసం ఇవ్వు అన్నట్టు. అంటే సరే అని ఇస్తే పిడికిడే కదా, అవి ఇలా తీసుకుని కొద్దిగా నోట్లో వేసుకున్నారట. నోట్లో వేసుకున్న వెంటనే మనకి ఏ వర్ణన ఉంటుంది అంటే మొత్తం ఆ భువనంలో ఉన్న, అంటే మొత్తం ఈ లోకాలని చెప్తారు కదా, అన్ని లోకాల్లో ఉన్న జీవుల కడుపులు నిండిపోయాయిట అకస్మాత్తుగా. ఎందుకు అంటే కృష్ణుడే అంతా నిండి ఉన్నాడుగా, శ్రీ మహావిష్ణువు. అలా కొంచెం వేసుకున్న వెంటనే మొత్తం అందరూ తృప్తి పడ్డారనమాట. అన్ని జీవులు చక్కగా భోజనం చేసినట్టు అయిందట. మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నారట, ఇంకొంచెం వేసుకున్న వెంటనే సమస్త ఐశ్వర్యం ఆయన ఇచ్చేసినట్టే, ఇది పుచ్చుకున్నందుకు అది బయటకి కనపడదు. ఇంకొంచెం వేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఆపుతుందట. లక్ష్మీదేవి అంటే రుక్మిణి రూపంలో ఆపి, స్వామి ఏం చేస్తున్నారు, మీరు ఈ మాత్రం కూడా తినేశారు అంటే ఇప్పటికే మీరు అన్ని ఇచ్చేసినట్టు ఇప్పుడు నన్ను మిమ్మల్ని కూడా ఇచ్చేసుకుంటారా కృష్ణుడికి అంటే కుచేలుడికి, అంటే ఆగండి ఆగండి అని ఆవిడ ఆపుతుందట. అంటే భగవంతుడికి ఆ మాత్రంగా ఇస్తే భగవంతుడు తిరిగి ఎంత ఇస్తాడో లెక్క కట్టలేం మనం, అది అందులో ఉన్న ఉద్దేశం. కాబట్టి అలాగ ఆపిన వెంటనే సరే అని చెప్పి అక్కడున్న వాళ్ళకి కూడా తినండి తినండి మా మిత్రుడు తెచ్చాడని కొంచెం ఇచ్చి రుక్మిణికి కూడా కొంచెం ఇచ్చేస్తాడట. ఆగిపోయాడట. అంటే అంత భగవంతుడు ఇచ్చేశాడు, కానీ అది బయటికి కనిపించిందా, కనిపించలేదు. ఆ రోజంతా గడిపారు. మన్నాడు దేనికోసం వచ్చాడు, అడగడానికి వచ్చాడు, కానీ అడగలేకపోయాడు. ఎందుకు అంటే ప్రేమ చూసి పొంగిపోయాడు. ఆ ప్రేమకే తృప్తి అయిపోయింది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నట్ట. కృష్ణుడు కూడా నీకు ఇవి ఇచ్చాను అని ఏమీ చెప్పలేదు, వెళ్ళిపోతున్నాడు. ఇంటి దాకా వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతుంటే అప్పుడు గుర్తొచ్చింది, అవును నేను భార్య అడుగుతుంది కదా ఇప్పుడు, దేనికోసం వెళ్ళావు, దేనికోసం వచ్చావు ఆలోచిస్తూ అనుకున్నట్ట. ఎందుకు ఇలా జరిగింది, సరే నేను అడగలేదు, కృష్ణుడికి తెలియదా, నా అవస్థ చూశాడు కదా, చూసిన తర్వాత ఏదో ఒకటి నా చేతిలో ఎందుకు పెట్టలేదు అని ముందు అనుకున్నట్ట. ఆ తర్వాత అనుకున్నాడు, బహుశా ఏవైనా పెట్టుంటే నేను ఇంకా నా జీవితం హాయిగా ఉంటుంది కదా, సుఖంలో కృష్ణుని మర్చిపోతానేమో, ఒకటి ఇలా దుఃఖంగా ఉంటేనే కృష్ణుడు గుర్తుంటాడని పెట్టలేదేమో, ఆయనకి ఇష్టం లేకపోతే ఎందుకు, ఆయన పెట్టలేదంటే పర్వాలేదు నేను అదే స్వీకరిస్తాను అని నడుచుకుంటూ వెళ్తున్నట్ట. చూస్తే అక్కడ తన పూరె గుడిసె లేదు, పెద్ద భవనం ఉంది. అక్కడ భార్య చక్కగా పట్టు వస్త్రాలు వేసుకుని ఆభరణాలు పెట్టుకుని, అదొక మాయ జరిగింది, అదొక ఇంద్ర భవనంలా ఉంది. అష్టైశ్వర్యాలు అంటారు కదా, అవన్నీ ఉన్నాయట. అక్కడ గోవులు లేకపోతే అంటే ఇంకెప్పుడు జీవితంలో తరతరాలు ఎంతమంది తిన్నా తరగని ఆ నిధి, అదంతా చూసి ఆశ్చర్యపోయాడు. అంటే కృష్ణుడు కనిపించేటట్టు ఇచ్చాడా, కనిపించలేదు, కానీ అన్నీ ఇస్తాడు. అంటే భగవంతుడు దేనికి లొంగిపోతాడు, స్వచ్ఛమైన ప్రేమ. ఇది ఉండాలి స్నేహంలో. అంతేగాని నీకెంత ఆస్తి ఉంది, నాకెంత ఆస్తి ఉంది, చూసావా నా హోదా ఎంతో అని. మరి దీనికి పూర్తిగా భిన్నంగా ఎక్కడ ఉంటుంది అంటే ద్రోణుడు అలాగే ద్రుపదుడు, ద్రోణాచార్యుల వారు మనకి తెలుసు, కౌరవులకి పాండవులకి గురువు. అలాగే ద్రుపదుడు అనే ఒక మహారాజు, వీళ్ళిద్దరూ భరద్వాజ ఆశ్రమంలో విద్య నేర్చుకున్నారు. అయితే ద్రుపదుడు అప్పటికి యువరాజు కదా, ఆయనకి తెలుసు ఆయన విద్య నేర్చుకున్న తర్వాత రాజు అయిపోతాడని. ఆయన అన్నట్ట ద్రోణాచార్యులతో,
నువ్వు విద్య అంతా నేర్చేసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చాయి, మన ఇద్దరం కలిసి బ్రతుకుదాం, నీకు కొన్ని రాజ్యాలు కూడా నేను ఇచ్చేస్తాను అని వాగ్దానం చేస్తారట. చేస్తే ద్రోణుడు ఏమీ అనలేదు, సరే అని ఊరుకున్నాడు. ద్రుపదుడు వెళ్ళిపోయాడు, ఆయన మహారాజు అయిపోయాడు పాంచాల రాజ్యానికి. ద్రోణాచార్యులు వారు పిలిచాడు కదా అని వెళ్ళిపోలేదు. కాకపోతే ఆయన తర్వాత వివాహం చేసుకుని అశ్వత్థామ పుట్టిన తర్వాత విపరీతమైన దారిద్ర్యం అనుభవించారట. ద్రోణాచార్యులు వారు అప్పటికి ఇంకా గురువుగా కాలేదనమాట, అంటే కౌరవులకి పాండవులకి. ఆయన బ్రాహ్మణుడు యాచించేవారు, భిక్ష స్వీకరించి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. కాబట్టి ఒకానొక సమయంలో ద్రోణాచార్యుల వారికి ఇంట్లో పిల్లాడికి అంటే అశ్వత్థామకి పాలు పెట్టే పరిస్థితి కూడా లేదు, అంత దారిద్ర్యం అనుభవించారు. అప్పుడు ఆయన గుర్తుకు వచ్చింది, ద్రుపదుడే చెప్పాడు కదా కొన్ని రాజ్యాలు ఇస్తాను, ఇవి ఇస్తాను. సరే అవి ఏమీ నాకొద్దు, కొన్ని గోవులు ఇస్తే ఆ గోవులతో పాలు తీసుకుని పిల్లాడికి భోజనం అవుతుంది, అలాగే యజ్ఞాలు హోమాలు చేసుకుంటాను, వాటితో జీవితం గడుపుతానని ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఆ వేషధారణ చూసి, నువ్వేమిటి, సరే ఎప్పుడో చెప్పాను కానీ నువ్వేమిటి అంత ధైర్యంగా ఎలా వచ్చావు నాకు మిత్రుడు అని చెప్పుకోవడానికని నానా మాటలని అవమానిస్తాడు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది అంటే ఇలాంటి వాళ్ళు నాకెందుకు మిత్రులు అనేటట్టుగా మాట్లాడతాడు. కాబట్టి ద్రోణాచార్యులకి అప్పుడే ఎంతో విద్య వచ్చు అని ఆయన ఏ విద్య ఉపయోగించి ఆయనకు శపించొచ్చు, లేకపోతే ఒక బాణం తీసి వేసేయొచ్చు. ఇంత మాట అంటావా, ఏమీ అనకుండా నెమ్మదిగా ఆయన బయటకు వచ్చేసారు. అంటే అంత స్నేహం పాటించినా అక్కడ ఏది అడ్డొచ్చింది, హోదా వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది. అక్కడ ప్రేమ లేదు ద్రుపదుడికి. తను అన్నా ఆ మాట మర్చిపోయాడు. రాజ్యాలు ఇవ్వడం కాదు, కొన్ని గోవులు ఇవ్వు అని అడిగాడు. ఒక రాజుకి ఎంతసేపు ఒక 2-3 గోవులు ఇవ్వడం, కానీ అంత అవమానం చేసి పంపించేశాడు. కాబట్టి స్నేహానికి ఏది ఉండాలి ఏది ఉండకూడదు అన్నది మనకి పురాణాలు కూడా చెప్తాయి. అలా అక్కడి నుంచి వచ్చేసి ఆయన ఈ హస్తినాపురానికి వచ్చినప్పుడు అక్కడ భీష్మాచార్యుల వారు ఈయన విద్య నైపుణ్యం చూసి గురువుగా పెట్టుకుని చక్కగా మంచి భావన ఇచ్చి ఆయన ఆర్థిక స్తోమత అన్నది అప్పుడు పెరిగింది, వేరే విషయం. ఆయన విద్య నేర్పించిన తర్వాత గురుదక్షిణగా ఏం కావాలి అంటే ఆ ద్రుపదుడిని తీసుకుని వచ్చి నా దగ్గర నించోబెట్టండి అన్నారు ద్రోణాచార్యులు వారు. అప్పుడు అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి తీసుకొచ్చి నించోబెడతాడు. అంటే స్థాయి అన్నది ఎప్పుడు ఒకలా ఉండిపోదు, మారుతూ ఉంటుంది. మారనిది ఏంటి అంటే స్వచ్ఛమైన ప్రేమతో కూడిన స్నేహం. ఇలాంటి స్టోరీస్ పిల్లలకి అప్పుడప్పుడు తప్పనిసరిగా వినిపించాలండి. అంటే చెప్తుంటే కూడా ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందో. తెలిసిన స్టోరీ అయినా కూడా ఒక్కసారి మనలో ఉన్న మనస్తత్వాన్ని తట్టి లేపినట్టు, ఒక్కసారి అలా ఆగి ఆలోచిస్తున్నట్టు, ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం జ్యోతి గారు, ధన్యవాదాలు.